వెల్కమ్ టు మై ఛానల్. వరు ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా పాప బర్త్డే షాపింగ్ బ్లాగ్ అందరూ చూసారా? మీ అందరికీ నచ్చిందా అండి? డ్రెస్ మాత్రం రివీల్ చేయలేదు, ఎందుకంటే బర్త్డే డ్రెస్ అంటే సర్ప్రైజ్గా ఉండాలి కదా. సో అందుకండి ఇవాళ వీడియో ఏంటంటే మా పాప వాళ్ళ అక్క చేత మెహందీ పెట్టించుకుంటోంది. అంటే మా సహస్ర వాళ్ళ చెల్లికి మెహందీ పెడుతుంది అనమాట. ఎలా పెడుతోంది ఏంటి వీడియోలో అంతా చూసేద్దాం మనం, ఓకేనా? మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను మీ ఇంట్లో అమ్మాయిలు అనుకున్నారు. ఏంటమ్మా ఆకలేస్తుందా? చూడండి మా పిల్లలు వీడియో స్టార్ట్ చేసుకున్నప్పుడే అమ్మ ఆకలేస్తోంది, అమ్మ అది కావాలి ఇది కావాలి అంటారు. అది కాక ఇంక ఇప్పుడు గోరింటాకు పెట్టించుకుంటోంది కదా, గోరింటాకు పెట్టించుకున్నప్పుడే మనకి అక్కడ ఇది మీద పడుతోంది, అమ్మ ఇది చిరాకు వస్తుంది. ఎందుకంటే ఒకటే చేత్తో కదా, అమ్మ ఇక్కడ ఏదోలా ఉంది అక్కడ ఏదోలా ఉంది అని చెప్పి. చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి, గోరింటాకు పెట్టుకున్నంతసేపు ఏముండదు కదా, ఇంకా పెట్టుకున్నాక అది ఎప్పుడు పండుతుంది త్వరగా తీసేయాలి అని ఒకటే తొందర అనమాట. ఇప్పుడేమో చూడండి అది అక్కడ పెట్టించుకుంటోంది, దానికి ఇప్పుడు ఆకలేస్తుందట. ఇప్పుడు దానికి ఎవరు పెట్టాలి? నేనే కదా పెట్టాలి. అమ్మని ఎట్లా ఆడుకోవాలి, అమ్మని ఎట్లా ఆడించాలి అని మా బుడ్డిదాన్ని చూసి నేర్చుకోండి మీరు. ఎవరికైనా మీ ఇంట్లో పిల్లలకి రాకపోతే బుడ్డి చూడండి. అందులో ఇంకా దాని బర్త్డే కదా, ఇంకా తెగ ఫోజ్ కొడుతుందన్నమాట. మామూలుగా లేదు దానికి అసలు. అది దానికి అంతమంది సేవలు చేయాలి. అక్కడ వాళ్ళ అక్క మెహందీ పెట్టాలి, నేనేమో ఆకలేస్తే నోట్లో పెట్టాలి, మళ్ళీ వాటర్ తాగిపించాలి. మరి ఎట్లా తింటావో? ఒక చేతి తింటుందట. రెండు చేతులకి పెట్టుకున్నాక నాకు సినిమా చూపిస్తుంది అనమాట. అది అంటే నా అమ్మ అదిగో చూడండి ఎంత చక్కగా కూర్చున్నారో మీకు చూపిస్తాను ఉండండి. నేను కూడా పక్కన కూర్చుని చూస్తున్నానండి ఎంతవరకు వచ్చింది ఏంటి అని. ఒక్క హ్యాండ్ అవుతుందమ్మా ఇప్పుడు. ఓకే, ఇంకా కప్స్ పెట్టాలేమో కదా. యాక్చువల్గా కరాచీ కొని తెప్పించుకుందాం అనుకున్నాము, ఇక్కడ మాకు దొరకలేదండి. అది కరాచీ కోన్ అని ఒకటి ఉంటుందన్నమాట. పైన రెడ్ కలర్ కవర్ వస్తుంది. మీకు ఎవరికైనా దొరికితే కనుక తీసుకోండి, అది చాలా బాగుంటుంది, బాగా పండుతుంది అనమాట. ఇది కూడా బాగానే పండుతుంది, బట్ అదేంటంటే ఒక ½ an hour ఉంచుకుంటే చాలు, మంచి కలర్ వస్తుంది. ఎక్కువసేపు ఉంచుకుంటే ఎక్కువసేపు ఉంచుకుంటే ఎక్కువ కలర్ వస్తుంది, బట్ ఇది కూడా కలర్ వస్తుంది. ఒకవేళ కొంచెం కలర్ రావట్లేదు అనిపిస్తే మధ్య మధ్యలో వాటర్తో తడుపుకోండి, అప్పుడు ఇంకొంచెం బాగుంటుంది అనమాట. మధ్యలో వాటర్ వేసి ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఉంటే కొంచెం కలర్ వస్తూ ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను మీకు, ఓకేనా? సహస్ర దానికి గోరింటాకు పెడుతుంటే ఇక్కడ మా కార్తిక, మా అక్క వాళ్ళ పాప, మా పెద్దమ్మాయి ఇది గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసేస్తుందండి వాళ్ళ చెల్లికి సీరియస్గా. ఏం చేస్తున్నావు కార్తిక? గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేస్తున్నట్టుంది. అబ్బో, అయిపోయిందా? కంప్లీట్ చేసేసావా? అవబోతుంది. స్కూల్కి వెళ్ళి వచ్చినా కూడా ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నావో కదా కార్తిక నువ్వు. సహస్ర చెల్లి బర్త్డే అంటే అంత హడావిడా మీకు? చాలా. అబ్బో, పెట్టినప్పటి నుంచి కదిలిపోతుందట. చూడండి వీళ్ళ వరస ఇలా ఉంది. వాటర్ కావాలి ఒకసారి, దీన్ని ఇక్కడ కాదు మా బయట వాళ్ళతోనే చాలా కూడా చికాకు బుట్టి పక్కన పెట్టేసుకోండి. అదండి వీళ్ళ వరుస. మొదలు పెట్టే వరకు ఒకలా ఉంటుంది, మొదలు పెట్టాక ఇద్దరు చూడండి ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుందన్నమాట. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఇంతేనా? అది చూడండి. బా, ఇప్పుడే పెడుతుందన్నమాట. ఫ్రంట్ చూపించేశారు. ఓకే, ఫ్రంట్ ఇలా పెట్టిందండి. ఇంకా కప్స్ పెట్టాలా వెనకాల?
ఓకే, బాగుంది. ఇది పోయింది పిచ్చిది కావడం వల్ల. ఏం కాదులే, బాగానే వచ్చింది. పెట్టుకోమని చెప్తే ఏది ఏం డిజైన్ చూసి పెడుతున్నావు? ఓనా లేకపోతే ఎక్కడైనా చూస్తున్నావా? అందులో చూసి పెట్టా, కొంచెం ఓను కొంచెం అందులో చూసి. మా అమ్మగారిది అంత పెద్ద హ్యాండ్ కాదు కదా, ఆవిడ తినరు కదా అన్నాము. అంత పెద్ద హ్యాండ్ కాదు ఆవిడ. ఏది చూపించండి. ఇది అందిస్తావా బద్దగా? ఇప్పుడు ఇది గోల్డ్ ఉంది కదా, నా బర్త్డే కూడా పెట్టుకుంటా కదా. నీ బర్త్డే కూడా దాని చేత పెట్టించుకోమ్మా. దీని చేత పెట్టించుకుంటా. ఓకే, మన అమ్మగారికి అంత పెద్ద హ్యాండ్ కాదు కదా. ఇందులో చూసి చేస్తున్నావా? బాగుంది, సూపర్ ఉంది. మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిద్దామా? రా తల్లి నువ్వు. సరేలే, తగ్గేదేలేరా, దా. ఇంక అస్సలు తగ్గేదేలే నువ్వు. మొత్తం కంప్లీట్ అయ్యాక చూపుతాం. ఇంకా ఇంకొక హ్యాండ్ కూడా అవ్వాలి. ఈవిడితో ఒక సైడే అవ్వడం కష్టం ఉంది. టైం చూడండి, 6:40 అవుతుంది. ఇంకా ఇప్పుడు ఒక చెయ్యి అవుతుంది అనమాట. ఇంకొక చెయ్యి ఎంతసేపు పడుతుందో ఏంటో. మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను మీకు, ఓకేనా? మా బుడ్డిది నిద్రపోయిందండి. వాళ్ళ అక్క 2 చేతులకి పెట్టుకుంది వాళ్ళ చెల్లికి. బబ్బున్నా కూడా అలా బబ్బు పెట్టి మొత్తానికి పెట్టేసిందనమాట. వెనకాల కూడా పెట్టింది. నేను ముట్టుకుంటే మళ్ళీ లేస్తుందేమో పాప. చూసారా ఇక్కడ? తర్వాత ఇక్కడ బబ్బు ఉందండి బుడ్డిది. ఎలా పండిందో ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే చూసారు కదా, నిద్రపోయిందనమాట. ఇంకా 12కి లేపాలి మళ్ళీ. మంచి నిద్రలో ఉంటుంది పాప అప్పుడు. బట్ అదే కదా సరదా. చూసారు కదండి, మా పిల్లల వరుస అలా ఉందన్నమాట. మొత్తానికి మెహందీ పెట్టడం అయితే కంప్లీట్ అయిందండి. ఓ పక్కన ఇక్కడ టీవీ చూస్తున్నారు, ఓ పక్కన అక్కడ అది, అన్ని పనులు ఒకసారి అనమాట. ఇంక ఇప్పుడే కంప్లీట్ అయింది. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో, ఓకేనా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో మా పాప పెట్టిన మెహందీ డిజైన్ కూడా, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దానికన్నా ముందు నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అంటే ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? నేను ఎప్పుడు చెప్పేది, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ మా పాప బర్త్డే వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు వాహ్ వరు. బాయ్.